శ్రీ గురుభ్యో నమః. మనం పూజ సమయంలో గంటలు మోగించడం హిందూ మతంలో చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. గరుడు గంటను మోగించడం వలన చుట్టుపక్కల ప్రాంతాల నుండి ప్రతికూల శక్తి, వాస్తు దోషాలు తొలగిపోతాయి. ఇంట్లో ప్రతిరోజు గరుడు గంటను మోగిస్తే లక్ష్మీదేవి చాలా సంతోషంగా ఉంటుందట. ఎల్లప్పుడూ ఇంట్లోనే ఉంటూ సమృద్ధిగా సంపదను ఇస్తుంది. పూజా గదిలో గరుడు గంటను మోగించిన తరువాత డబ్బు స్థలంలో గరుడు గంటను మోగించాలి. అంటే అల్మారాలోను ఇంట్లోనూ ఎక్కడ డబ్బు ఉంచినా అక్కడ గరుడ గంటను మోగించాలి. దీంతో ఆ తల్లి ఎంతో సంతోషంతో నిత్యం ఇంట్లోనే ఉంటుంది. అలాంటి ఇంట్లో డబ్బుకు లోటుండదు. ఆర్థిక లాభం రోజు రోజుకు పెరుగుతుంది. ఇక ఇంటి ద్వారం దగ్గర గరుడు గంట మోగించాలి. ఇది మీ ఇంటికి సానుకూల శక్తి, సంపద, అదృష్టం తెస్తుంది. లక్ష్మీదేవి ఇంటికి చేరుకుంటుంది. చివరగా ఇంటి ప్రవేశ ద్వారం వెలుపల అంటే ఇంటి ప్రధాన ద్వారం గుమ్మం దాటిన తరువాత గంటను మోగించండి. ఇది దుష్టశక్తుల నుండి ఇంటిని రక్షిస్తుంది. తల్లి లక్ష్మీదేవి, శ్రీ మహావిష్ణువు ప్రత్యేక అనుగ్రహం కారణంగా ఇంట్లో ఎల్లప్పుడూ ఆనందం, శ్రేయస్సు ఉంటాయి. సో ఫ్రెండ్స్, విన్నారుగా గరుడ గంటను మోగించడం వల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయో. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తూనే ఉండండి. ధన్యవాదాలు.